ఎయిత్ క్లాస్ ఎన్ఎస్. దీంట్లో ఫస్ట్ పాఠం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి. మరి పాఠంలో పరిచయం గురించి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, మరి అలాగే శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి, ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటి, మరి అలాగే ప్రయోగశాలలో పాటించాల్సినటువంటి భద్రత ఎలా ఉండాలి, ప్రయోగశాలలో ఎలాంటి భద్రత తీసుకోవాలి ఉపాధ్యాయులు, మరి అలాగే విజ్ఞాన శాస్త్ర శాఖల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పాఠంలో సైన్స్ పరిచయము, శాస్త్రీయ పద్ధతి, ప్రక్రియ నైపుణ్యాలు, అలాగే ప్రయోగశాల భద్రత, మరి సైన్స్ శాఖలు ఎన్ని ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రము అనేటువంటి పదము, విజ్ఞాన శాస్త్రం దీన్ని మనము సైన్స్ అంటాము. ఈ విజ్ఞాన శాస్త్రం అనే పదము సెన్సియా అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి రావడం జరిగింది. సెన్సియా అనేటువంటిది లాటిన్ భాష పదము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సెన్సియా అనేటువంటి లాటిన్ భాష పదం నుండి విజ్ఞాన శాస్త్రము లేదా సైన్స్ అనేటువంటి పదం రావడం జరిగింది. మరి ఈ సెన్సియా అంటే అర్థం ఏందయ్యా అంటే జ్ఞానము అని అర్థం, నాలెడ్జ్. సెన్సియా అనే పదానికి అర్థము నాలెడ్జ్ అని అర్థము. మరి విజ్ఞాన శాస్త్రము నిర్వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ఎంపిక చేసుకున్నటువంటి ఒక అంశాన్ని గురించి, ఏదైనా ఒక అంశాన్ని ఎంపిక చేసుకున్నటువంటి అంశాన్ని గురించి ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ ప్రయోగాలు చేసి జ్ఞానాన్ని పొందడం. ఎంపిక చేసుకున్నటువంటి ఒక విషయాన్ని పరిశీలిస్తూ ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ, ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ జ్ఞానాన్ని పొందడమే సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రం అని చెప్పొచ్చు అనమాట. ఒక క్రమ పద్ధతిని పాటించడం. మరి అలాగే కొంతమంది సైంటిస్టుల గురించి మాట్లాడడం జరిగింది. ఉదాహరణకి పర్యావరణం గురించి, అలాగే ఆవరణ వ్యవస్థల గురించి, పర్యావరణంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల గురించి అధ్యయనం చేసేటువంటి సైంటిస్టులని ఇకాలజిస్ట్ అంటాం. ఇకాలజిస్ట్. సో ఇకాలజిస్ట్ అంటే ఆవరణ వ్యవస్థల గురించి, పర్యావరణం గురించి అధ్యయనం చేసేటువంటి సైంటిస్టులని మనం ఇకాలజిస్ట్ అంటాం. మరి భూమిలో ఉన్నటువంటి శిలాజాలు, మరి అలాగే ఖనిజాల గురించి, ఖనిజాల గురించి అధ్యయనం చేసేటువంటి సైంటిస్టులని మనము జియాలజిస్ట్ అంటాం. జియాలజిస్ట్. ఇకాలజిస్ట్ అంటే పర్యావరణం గురించి, అలాగే ఆవరణ వ్యవస్థల గురించి పరిశోధన చేసేటువంటి అతను. మరి జియాలజిస్ట్ అంటే శిలాజాలు, ఖనిజాలు లాంటి వాటి గురించి ప్రయోగాలు చేసేటువంటి, అధ్యయనం చేసేటువంటి వ్యక్తిని మనము జియాలజిస్ట్ అంటాం. మరి అలాగే ఆస్ట్రోఫిజిసియస్ట్ అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల గురించి, అలాగే సూర్యుడు, నక్షత్రాలు, వీటి గురించి అధ్యయనం చేసేటువంటి వాళ్ళని మనము ఆస్ట్రోఫిజిసియస్ట్ అంటాం. ఆస్ట్రోఫిజిసియస్ట్. మరి అలాగే వర్షాలు, మేఘాల గురించి అధ్యయనం చేసేటువంటి సైంటిస్ట్ ని మనము క్లైమటాలజిస్ట్ అంటాం. క్లైమటాలజిస్ట్ అంటే వర్షాలు, మరి అలాగే మేఘాలు, ఇలాంటి వాతావరణం గురించి పరిశోధన చేసేటువంటి సైంటిస్టులని మనము క్లైమటాలజిస్ట్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ప్రతిచర్యల గురించి, అంటే రసాయన చర్యల గురించి పరిశోధన చేసేటువంటి సైంటిస్టులని మనము కెమిస్ట్ అంటాం. కెమిస్ట్ అంటే రసాయన చర్య వేగాల గురించి, వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యలు ఎలా జరుగుతాయి అనేటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటి అతన్ని కెమిస్ట్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కెమిస్ట్. మరి న్యూక్లియర్
ఫిజిసియస్ట్. న్యూక్లియర్ ఫిజిసియస్ట్ అంటే వస్తువుల యొక్క వృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువుల వేగాలను గురించి, అణుశక్తి గురించి పరిశోధన చేసేటువంటి సైంటిస్ట్ ని మనము న్యూక్లియర్ ఫిజిసియస్ట్ అంటాం. వృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువుల వేగాలను గురించి, అలాగే అణు శాస్త్రం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తని మనము న్యూక్లియర్ ఫిజిసియస్ట్ అంటాం. అలాగే ఈ ప్రకృతిలో ఎన్నో ఉద్దీపనలు, ప్రతిస్పందనలు ఉంటాయి. సో అలాంటి ఉద్దీపనలు మరియు ప్రతిస్పందనల గురించి అధ్యయనం చేసేటువంటి సైంటిస్ట్ మనము బయాలజిస్ట్ అంటాం. బయాలజిస్ట్ అంటే ఉద్దీపనలు, ప్రకృతిలో ఉన్నటువంటి ఉద్దీపనలు, ప్రతిస్పందనల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తని మనము బయాలజిస్ట్ అంటాం. బయాలజిస్ట్. మరి సైన్స్ అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అబ్జర్వేషనల్ సైన్స్, రెండు ఎక్స్పెరిమెంటల్ సైన్స్. అబ్జర్వేషనల్ సైన్స్ అంటే ఒక అంశాన్ని పరిశీలిస్తూ జ్ఞానాన్ని పొందేదాన్ని అబ్జర్వేషనల్ సైన్స్ అంటాం. అదే ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటే ఒక అంశం గురించి ప్రయోగం చేసి ఫలితాలను రాబడితే దాన్ని ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అంటాం. ముఖ్యంగా సైన్స్ విద్యార్థి కావాల్సినటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే పరిశీలన. అబ్జర్వేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి అలాగే విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలన్నీ కూడా సత్యాలు కావు, ఎల్లప్పుడూ సత్యాలు కావు. ఎందుకంటే ఈ రోజు కనుక్కున్నది రేపు దాంట్లో మార్పులు చేయబడవచ్చు. ఈ రోజు కనుక్కున్నది రేపు అది సరికాదని చెప్పి నిరూపించబడవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం నిత్య నూతనంగా, అంటే ప్రతిరోజు కొత్త అంశాలను యాడ్ చేస్తూ, పాత అంశాలకి కొత్త అంశాలు యాడ్ చేస్తూ విజ్ఞాన శాస్త్రం డెవలప్ అవుతుంది. సో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. అంటే విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు అస్థిరంగా ఉంటాయి, అంటే రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ కార్ల్ పాపర్ ఏమంటాడంటే సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటాడు. సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటాడు కార్ల్ పాపర్ అనేటువంటి శాస్త్రవేత్త. కార్ల్ పాపర్ సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటాడు కార్ల్ పాపర్. మరి అలాగే విజ్ఞాన శాస్త్రము స్థిరంగా ఉండదు, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి అని చెప్పే క్రమంలో ఐన్స్టీన్ ఏమన్నాడంటే నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దానిని మారుస్తుంటాను. అంటాడు ఐన్స్టీన్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐన్స్టీన్ నేను ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం రాసినటువంటి దాన్ని మారుస్తూ ఉంటాను. అంటే దాని అర్థం ఏంటంటే సైన్స్ సిద్ధాంతాల, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు అనేవి స్థిరంగా ఉండవు, మారుతూనే ఉంటాయి. ఈ రోజు సత్యమని నిరూపించబడింది రేపు అసత్యం కావచ్చు, రేపు ఇంకో కొత్త సిద్ధాంతాలు దానికి యాడ్ అవ్వచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎప్పుడు కూడా అస్థిరంగా ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు అస్థిరము, సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు అని చెప్పి కార్ల్ పాపర్ చెప్పాడు. నేను ప్రతి సంవత్సరము గత సంవత్సరం రాసిన దానిని మారుస్తుంటాను అని చెప్పి ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో మాట్లాడింది శాస్త్రీయ పద్ధతి గురించి. ఒక అంశం గురించి శాస్త్రవేత్తలు ఎలా ప్రయోగాలు చేస్తారు అనేది 8th క్లాస్ NS లో పిల్లలకి వివరించడం జరిగింది. సో ఎలా ప్రయోగాలు చేస్తారంటే శాస్త్రవేత్తలు ఏ ప్రయోగం చేయాలన్నా గానీ ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు, ఒక శాస్త్రీయ పద్ధతిని పాటిస్తారు. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్.
మరి ఆ శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏవైతే చూస్తే, శాస్త్రీయ పద్ధతిలో మొత్తం మనకి 5 సోపానాలు ఉంటాయి. మొదటి సోపానం వచ్చేసి దాంట్లో పరిశీలన ప్రశ్నలు అనేది మొదటి సోపానం, పరిశీలన ప్రశ్నలు. మరి రెండవ సోపానం ఏంటి అంటే పరికల్పనలు చేయడం, పరికల్పనలు చేయడం. మరి మూడవ సోపానం ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగం కోసం ప్రణాళిక. మరి నాలుగవ సోపానం వచ్చేసి ప్రయోగ నిర్వహణ, ప్రయోగ నిర్వహణ. ఐదో సోపానం వచ్చేసి ఫలితాలు రాబట్టడం లేదా నిర్ధారణలు చేయడం, ఫలితాలు నిర్ధారణలు. ఇది 5వ సోపానం. సో ఇక్కడ మనము పరిశీలన ప్రశ్నలు, పరికల్పనలు చేయడం, ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగ నిర్వహణ, ఫలితాలు నిర్ధారణ, ఇవి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైన 5 సోపానాలు. మరి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పరిశీలిస్తే మనము పరిశీలన ప్రశ్నలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో మన కరెంట్ బల్బు, విద్యుత్ బల్బు పడలేదు అనుకోండి. పడకపోతే బల్బ్ ఎందుకు పడలేదు అనేది ఫస్ట్ దాని గురించి మనం ప్రయోగం చేసి ఎందుకు పడలేదో తెలుసుకోవాలనుకున్నాం, ప్రయోగం చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ప్రశ్న తయారు చేస్తాం. ఏంటి మనకు వచ్చిన ప్రశ్న ఏంటంటే విద్యుత్ బల్బు ఎందుకు వెలగలేదు. సో అది మొదటి సోపానం. విద్యుత్ బల్బు ఎందుకు వెలగలేదు పరిశీలించినా మనము ఒక ప్రశ్న తయారు చేసినాం. తర్వాత రెండవ సోపానాన్ని పాటించాలి, అంటే పరికల్పనలు చేయాలి. పరికల్పనలు అంటే అర్థం ఏంటంటే హైపోథెటికల్, హైపోథిసిస్ అంటే ఊహలు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ బల్బు పడలేదు, ఎందుకు పడలేదు అనేది మనం కొన్ని పరికల్పనలు రాసుకుంటాం. అంటే మేబీ ఫీజు పోయిండొచ్చు, కరెంట్ పోయిండొచ్చు, లేదా లోపల వైర్ కాలిపోయిండొచ్చు, లేదా స్విచ్ పని చేయకపోయిండొచ్చు, లేదా హోల్డర్ చెడిపోయిండొచ్చు. ఇట్లా ఇవన్నీ మనం అంటే ఊహించుకొని ఆ ప్రాబ్లమ్స్ ని ఊహించుకొని రాసుకుంటే వాటిని పరికల్పనలు అంటాం, హైపోథిసిస్ అంటాం. సో మొదటిదేమో సమస్యని గుర్తించడము, రెండోది కొన్ని పరికల్పనలు రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనం రాసిన పరికల్పనలన్నీ సరైనవో కావో చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లేదేమో అన్న ఒక పరికల్పన రాసుకున్నాం. మనం వెళ్ళి టెస్టర్తో చెక్ చేస్తే అక్కడ టెస్టర్ వెలిగితే అహో కరెంట్ ఉంది అని చెప్పి దాన్ని క్రాస్ చేస్తాం. అంటే మనం చేసిన పరికల్పన ఒకటి రాంగ్, పక్కన పెట్టేస్తాం. రెండోది ఫీజు పోయిందేమో అంటే ఆ దగ్గరికి వెళ్ళి ఫీజు చూస్తాం. చూసి ఓహో ఫీజు ఉంటే గన ఆ పరికల్పన కూడా తప్పు, దాన్ని పక్కకు పెట్టేస్తాం. ఇలా అన్ని చెక్ చేసుకుంటూ పోవడాన్ని ప్రయోగ నిర్వహణ అంటాం. సో అవన్నీ ప్రయోగాలు చేయడానికి మనకు కొన్ని ఎక్విప్మెంట్ అవసరం అవుతాయి. ఉదాహరణకి కరెంట్ ఉందో తెలుసుకోవాలంటే టెస్టర్ కావాలి. సో టెస్టర్ కావాలి, తర్వాత ఏదైనా ఒక భూతద్దం లాంటిది, అంటే ఏవైనా చూడడానికి. సో అట్లాంటి ప్రయోగ పరికరాలన్నీ సిద్ధం చేసుకోవడాన్ని ప్రయోగం కోసం ప్రణాళిక అంటాం. ప్రయోగం కోసం ప్రణాళిక. ప్రయోగం కోసం ప్రణాళిక అంటే ఆ ప్రయోగానికి అవసరమైన వస్తువులన్నీ సేకరించుకున్న తర్వాత మనం ప్రయోగాన్ని నిర్వహిస్తాం. ప్రయోగాన్ని నిర్వహించడం అనేది 4వ దశ. ఆ తర్వాతనే మనకి ఫలితాలు లేదా ఫలితాలు వస్తాయి. సో ఇది ఒక శాస్త్రీయ పద్ధతి అన్నమాట. ఒక విద్యుత్ బల్బ్ వెలగకపోవడం అనేది ఒక సమస్య, ఒక ప్రశ్న. అది దానికి సరైనటువంటి పరికల్పనలన్నీ రాసుకోవడం సెకండ్ దశ శాస్త్రీయ పద్ధతిలో. మరి 3వ దశ ఏంటంటే ప్రయోగం కోసం పరికరాలన్నీ ఏర్పాటు చేసుకోవడము. మరి 4వ దశ ఏంటంటే ఆ ప్రయోగాన్ని నిర్వహించడం. తర్వాత 5వ దశలో మనం ఫలితాలు రాబట్టడం. ఇది శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సోపానాలు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవి ఎట్లా ఇస్తారంటే ఈ క్రింది శాస్త్రీయ పద్ధతి సోపానాలను సరైన క్రమంలో పెట్టండి అని చెప్పి కింద పైన పైకి కింద అట్లా ఇస్తారు. సో అప్పుడు మనం ఈ ఆర్డర్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా. పాప ప్రపఫ, పాప ప్ర ప్ర ఫ, పాప ఫ్ర ఫ్ర ప. అంటే పరిశీలనలు, ప్రశ్నలు, పరికల్పన చేయడం, ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగ నిర్వహణ, ఫలితాలు. ప ప ఫ్ర ఫ్ర ఫ.
అట్లా గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ ప్రక్రియ నైపుణ్యాలు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రక్రియ నైపుణ్యాలు. సో ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏం లేదు సార్, దానికి పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఒక ప్రయోగం చేసేటప్పుడు శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా సరే ఒక ప్రయోగం చేసేటప్పుడు వాళ్ళ ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది, ఆ ఆలోచన సరళినే మనం ప్రక్రియ నైపుణ్యాలు అంటాం. మనం ఒక పని చేయాలంటే చాలా ప్రక్రియ నైపుణ్యాలు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది ఒక రోడ్డు దాటాలనుకోండి. రోడ్డు దాటాలంటే మనం ముందుగా కళ్ళతో చూస్తాం, చూడడం ఒక ప్రక్రియ నైపుణ్యమే. తర్వాత ఇక్కడ అటువైపు ఇటువైపు ఏమైనా వాహనాలు వస్తున్నాయేమని చెప్పి చెవులతో వింటాం, సో వినడం ఒక ప్రక్రియ నైపుణ్యమే. తర్వాత రోడ్డు క్రాస్ చేస్తాం, క్రాస్ చేసేటప్పుడు కూడా అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాలు, అంటే ఆలోచన సరళి అన్నమాట. వీటన్నిటిని ప్రక్రియ నైపుణ్యాలు అంటాము. సో ఇలాంటి ప్రక్రియ నైపుణ్యాల గురించి చాలా, వాటి గురించి దాదాపు 12 ప్రక్రియ నైపుణ్యాల గురించి 13 ప్రక్రియ నైపుణ్యాల గురించి మనం టెక్స్ట్ బుక్ లో డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటి గురించి చూస్తే, ఒకటి పరిశీలించడం. పరిశీలించడం అనేది ఒక ప్రక్రియ నైపుణ్యం. మరి అలాగే పోల్చడం, పోల్చడం, మరి వర్గీకరించడం, పోల్చడం, వర్గీకరించడం, మరి అలాగే కొలవడం, ఐదోది సేకరించడం, ఆరోది నమోదు చేయడం, ఆరోది. మరి ఏడవది వచ్చేసి ప్రదర్శించడం, ఎనిమిదోది ఊహించడం, అంటే ఇమాజిన్ చేయడం. తర్వాత 9వది నమూనా వినియోగించడం. మరి 10వది నిర్ధారించడం. మరి 11వది పరికల్పన చేయడం. మరి 12వది ప్రణాళిక, ప్రయోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం. మరి 13వది చరరాశుల నియంత్రణ. సో ఇవన్నీ ప్రక్రియ నైపుణ్యాలు. యాక్చువల్ గా ప్రక్రియ నైపుణ్యాలు చాలా ఉంటాయి, కాకపోతే మనకి టెక్స్ట్ బుక్ లో మాత్రం మెన్షన్ చేసిన వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము ఫాస్ట్ గా. పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం, కొలవడం, సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం, నమూనాలు వినియోగించడం, నిర్ధారించడం, పరికల్పనలు చేయడం, ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం, చరరాశులను నియంత్రించడం. ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాలు. అంటే ప్రక్రియ నైపుణ్యం అనగానే అదేదో కొత్త పదం తెలియని దానిలాగా కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ప్రక్రియ నైపుణ్యం అనగానే దట్ ఈస్ ఎ వే ఆఫ్ థింకింగ్, ఒక ఆలోచన విధానం అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పరిశీలించడం అంటే, ఏదైనా సరే కొన్ని రంగు రాళ్ళు తీసుకొచ్చి, కొన్ని రకరకాల సైజులో ఉండే రాళ్ళు తీసుకొచ్చి ఒక కుప్పగా పోసినారు అనుకోండి. ఫస్ట్ అవి ఏంటి చూడంటే, ముందు వాటిని చూసి మనం పరిశీలిస్తాం. వాటిని చూసినప్పుడు అవి ఏంటి చెప్పు అనే అడిగినప్పుడు వాటిని చూస్తాం కదా, చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే పరిశీలిస్తాం. అప్పుడు మనం వాడిన ప్రక్రియ నైపుణ్యం ఏదంటే పరిశీలించడం. మరి దాంట్లో ఏవి చిన్నవి ఏవి పెద్దవి చూడమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఆ రాళ్ళని పోలుస్తాం, ఏది పెద్దది ఏది చిన్నదని. అప్పుడు మన ఆలోచన, మన బ్రెయిన్ ఆలోచించేటువంటి విధానాన్ని పోల్చడం అంటాం. సరే చిన్నవి పెద్దవి డివైడ్ చేయన్నారు అనుకోండి, అప్పుడు దాంట్లో పెద్దవి చిన్నవి డివైడ్ చేస్తాం మన తెలివిని ఉపయోగించి. సో అప్పుడు మనం వాడేటువంటి ప్రక్రియ నైపుణ్యాన్ని వర్గీకరించడం అంటాం. మరి అలాగే వాడి యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంది, దేని ద్రవ్యరాశి ఎక్కువగా ఉంది, దేని ద్రవ్యరాశి తక్కువగా ఉందంటే మనం అప్పుడు వాటిని కొలుస్తాం, ద్రవ్యరాశులు కొలుస్తాం. పెద్ద రాయి ద్రవ్యరాశి ఎంత ఉంది, చిన్న రాళ్ళ ద్రవ్యరాశి ఎంత ఉంది అని. అట్లా కొలిచేటప్పుడు మనం ఉపయోగించే ఆలోచన సరళిని కొలవడం అంటాం. మరి సేకరించడం అంటే
ద్రవ్యరాశులకి సంబంధించిన సమాచారం మనకు తెలియదు అనుకోండి, అప్పుడు మనం దానికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచో ఇంకో చోటు నుంచో కలెక్ట్ చేస్తాం. ఆ విధంగా కలెక్ట్ చేసేటప్పుడు మనం ఉపయోగించే ఆలోచన సరళిని సేకరించడం అంటాం. మరి అలాగే నమోదు చేయడం, సరే కలెక్ట్ చేసి ద్రవ్యరాశులన్నీ కనుక్కున్నాము, మనం ఆ డేటా అంతా రాసుకున్నాం అనుకోండి, రాసుకునేటప్పుడు మనం ఆలోచించేటువంటి ఆలోచన సరళిని నమోదు చేయడం అంటాం. ఆ నమోదు చేసిన దాన్ని ఒక చోట డిస్ప్లే చేసినాం అనుకోండి, ఒక చార్ట్ని కానీ గ్రాఫ్ని కానీ డిస్ప్లే చేసినాం అనుకోండి, డిస్ప్లే చేసేటప్పుడు ఏ విధంగా డిస్ప్లే చేయాలని ఆలోచించేటువంటి ఆలోచన సరళిని మనము ప్రదర్శించడం అంటాం. తర్వాత ఊహించడం, ఇందాక చెప్పినాను కదా, విద్యుత్ బల్బు ఎందుకు పనిలేదంటే ఊహిస్తాం, అప్పుడు మనం ఆలోచించే ఆలోచన సరళిని ఊహించడం అంటాం. మరి నమూనాని వినియోగించడం, ఫర్ ఎగ్జాంపుల్ భూమి గురించి స్టడీ చేయాలి సార్, భూమి మొత్తం మనం చేతిలోకి తీసుకొని భూమిలో ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయి, అసాధ్యం అది. అందుకోసమని మనం భూమికి బదులుగా నమూనా అని ఒక గ్లోబ్ని తీసుకుంటాం. సో ఆ గ్లోబ్ని తయారు చేసుకునేటప్పుడు, అంటే భూమి లాంటిదే నమూనాని ఒక తయారు చేసుకునేటప్పుడు మన ఆలోచన విధానాన్ని నమూనా వినియోగించడం అంటాం. అది ఒక ప్రక్రియ నైపుణ్యం. మరి అలాగే నిర్ధారించడం, ఏవైనా ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ధారించడం అనేది కూడా ఒక ప్రక్రియ నైపుణ్యమే. పరికల్పన అంటే ఏం లేదు, ఊహించడం, ఇమాజినేషన్ చేయడం. సో ఏదైనా ఒక సమస్య గురించి పరిష్కార మార్గాలన్నిటిని మనం ఊహిస్తూ రాస్తే అవి పరికల్పనలు అంటాం. అప్పుడు మన బ్రెయిన్ ఆలోచించేటువంటి, మనము చేసేటువంటి ఆలోచన విధానాన్ని, అది కూడా ఒక ప్రక్రియ నైపుణ్యం, దాన్ని పరికల్పన అంటాం. తర్వాత ప్రణాళిక, ఒక ప్రయోగం చేయాలంటే మనం కావలసినటువంటి రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ ఏమున్నాయి, మరి అలాగే ఆ ప్రయోగానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ల్యాబ్ లో మనము సోడియం క్లోరైడ్, తర్వాత సోడియం క్లోరైడ్ దాంతోపాటు ఒక హెచ్సిఎల్ గ్యాస్ తయారు చేసేటప్పుడు సోడియం క్లోరైడ్ ని యూజ్ చేస్తూ హెచ్సిఎల్ గ్యాస్ తయారు చేయాలనుకోండి, అట్లా తయారు చేసేటప్పుడు మనకి వాతావరణ పరిస్థితులు, తేమ వాతావరణం ఎక్కువగా ఉంటే ఆ ప్రయోగం సక్సెస్ అవ్వదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే వాతావరణ పరిస్థితులను కూడా మనం అంచనా వేసి దానికి తగినట్టుగా ప్రయోగానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటాం. సో దాని గురించి ఆలోచించేటువంటి ఆలోచన విధానాన్ని మనము ప్రయోగానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం అంటాం. మరి చరరాశులను నియంత్రించడం, ప్రయోగాన్ని డిస్టర్బ్ చేసే అంశాలు చాలా ఉంటాయి సైన్స్ ల్యాబ్ లో. అంటే ఏం డిస్టర్బ్ చేస్తాయంటే, ఒక ప్రయోగం చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులు, అలాగే ఆ ప్రయోగం ఆ సైన్స్ ల్యాబ్ లో ఉండేటువంటి గాలి వెలుతురు బాగా రావడము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక బున్సెన్ బర్నర్ పెట్టి ఒక టెస్ట్ ట్యూబ్ ని వేడి చేస్తా ఉన్నాం అనుకోండి, చేసేటప్పుడు కిటికీలో నుంచి గాలి బాగా వచ్చి ఆరిపోతుంది అనుకోండి, అది ఇక్కడ గాలి రావడం, గాలి లోపల నుంచి బయటికి రావడం బయట నుంచి లోపలికి రావడం అనేది ఒక చరరాశి, అది మన ప్రయోగాన్ని డిస్టర్బ్ చేస్తా ఉంది. సో అలాంటి చరరాశిని మనం కంట్రోల్ చేయాలి, అలాంటి చరరాశిని మనం నియంత్రించాలి. అందుకే దాన్ని చరరాశుల నియంత్రణ, ప్రయోగం చేసేటప్పుడు చరరాశులు నియంత్రించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రక్రియ నైపుణ్యాలు అనగానే ఆలోచన సరళి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత సైన్స్ లో భద్రత గురించి మాట్లాడారు. సైన్స్ ఒక ప్రయోగం చేయించేటప్పుడు విద్యార్థులకి, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సైన్స్ లో ఉండేటువంటి భద్రత చూస్తే, ఫస్ట్ ఉద్దేశం, అంటే ఒక సైన్స్ ల్యాబ్ కి మనం ప్రయోగాలకి ఎందుకు పోతున్నాం, ప్రయోగం చేయడానికి సైన్స్ ల్యాబ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరాలి. అంటే మనం సైన్స్ ల్యాబ్ లో ఏం చేయాలని పోతున్నాము, ఏం చేయాలని ల్యాబ్ లో యాక్టివిటీ చేస్తున్నాము, ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరేలాగా చూడాలి. మరి అలాగే రెండోది ఏంటంటే శుభ్రంగా ఉండాలి. అంటే విద్యార్థులకి ఒకవేళ పొడి జడలు కానీ అట్లా వెంట్రుకలు ఎక్కువగా పొడవుగా ఉంటే అట్లాంటి వాటిని లూజ్ ఎయిర్ వదిలిపెట్టి ఇట్లా కిందకి వంగి ప్రయోగాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరగవచ్చు. సో అట్లాంటివి లేకుండా విద్యార్థులకి జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేయాలి. మరి అలాగే ఏదైనా సరే విద్యార్థులకి చెప్పాలి, ఏమని, ఏదైనా సరే ఒకటి కత్తిరించాలన్నా ల్యాబ్ లో, ఒకటి ఏదైనా సరే
పారేయాలన్నా కానీ ఖచ్చితంగా ఉపాధ్యాయుని అడగాలి ఖచ్చితంగా. అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయుని ఏదైనా చేసే ముందు విద్యార్థులు ఖచ్చితంగా ఉపాధ్యాయుని అడిగేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మరి నెక్స్ట్ కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే రసాయనాలతో ప్రయోగాలు చేసేటప్పుడు చాలా సార్లు పొంగి పైకి లేస్తాయి. సో అట్లాంటప్పుడు ఏమైతుందంటే కళ్ళలో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది ఒక భద్రత. మరి అలాగే సైన్స్ ల్యాబ్ లో దేన్ని కూడా వాసన చూడడం కానీ రుచి చూడడం కానీ అస్సలు చేయకూడదు. అది కూడా పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఎగ్జైట్మెంట్ ఇదేందో షుగర్ లాగా ఉంది, చక్కెర లాగా ఉంది అని నాలుగుకి చేసుకొని చూస్తారు. సో అలా చేయకూడదు అని చెప్పి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. మరి అలాగే ల్యాబ్ లో కొన్ని కరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అంటే విద్యుత్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటిని పెట్టి ప్లగ్ లో పెట్టి తీయడం ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మరి అలాగే ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబుల్ ని జాగ్రత్తగా కడిగి ఎక్కడున్నావో అక్కడే భద్రపరచాలి. అది కూడా ఇవన్నీ కూడా సైన్స్ ప్రయోగశాలలో విద్యార్థులు పాటించాల్సినటువంటి భద్రతలు. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిదంటే కాబోయే ఉపాధ్యాయులు లేదంటే ఉపాధ్యాయులుగా అందరి మీద ఉంటుంది. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే ఇక్కడ విజ్ఞాన శాస్త్ర శాఖల గురించి మాట్లాడారు. విజ్ఞాన శాస్త్ర శాఖలు మొత్తం 24 విజ్ఞాన శాస్త్ర శాఖల గురించి మాట్లాడారు. ఫస్ట్ ఏంటంటే ఒకటి భౌతిక శాస్త్రం. దీన్నే ఫిజిక్స్ అంటాం. ఈ భౌతిక శాస్త్రంలో దేని గురించి మాట్లాడతారంటే చలనం అలాగే కాలం, అలాగే గురుత్వాకర్షణ, ఇలాంటి వాటి గురించి మాట్లాడితే దాన్ని భౌతిక శాస్త్రం అంటాము. దాన్ని ఇంగ్లీష్ లో ఫిజిక్స్ అంటాం. మళ్ళీ పదార్థ నిర్మాణం గురించి, పదార్థం యొక్క ధర్మాల గురించి మాట్లాడితే దాన్ని రసాయన శాస్త్రం అంటాం. ఇంగ్లీష్ లో మనం దాన్ని కెమిస్ట్రీ అంటాం. రసాయన శాస్త్రం అంటాం, దాన్ని ఇంగ్లీష్ లో మనం కెమిస్ట్రీ అంటాము. మరి అలాగే వృక్ష శాస్త్రం అంటే మొక్కల గురించి మాట్లాడితే దాన్ని వృక్ష శాస్త్రం అంటాం. మొక్కల యొక్క భాగాలు, అలాగే మొక్కలు ఏ విధంగా వాటి యొక్క శరీర నిర్మాణం కాదు కానీ మొక్కల యొక్క నిర్మాణం, పెరుగుదల గురించి ప్రధానంగా మాట్లాడితే దాన్ని వృక్ష శాస్త్రం లేదా బాటనీ అంటాం. మరి అలాగే జంతువుల యొక్క ఆహారపు అలవాట్ల గురించి, రకరకాల జంతువుల గురించి మాట్లాడితే, అధ్యయనం చేస్తే దాన్ని జంతు శాస్త్రం అంటాం. జంతు శాస్త్రాన్ని మనం ఇంగ్లీష్ లో జువాలజీ అంటాం. జంతు శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో జువాలజీ అంటాము. జంతువుల గురించి, రకరకాల జంతువుల గురించి, వాటి ఆహారపు అలవాట్ల గురించి, వాటి ఆవాసాల గురించి మాట్లాడితే దాన్ని జంతు శాస్త్రం లేదా జువాలజీ అంటాం. మరి అలాగే ఖగోళ శాస్త్రం అంటే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, వీటి గురించి మాట్లాడితే వాటి గురించి పరిశోధన చేసేటువంటి విజ్ఞాన శాస్త్ర శాఖని మనము ఖగోళ శాస్త్రం అంటాం. ఈ ఖగోళ శాస్త్రాన్ని మనం ఇంగ్లీష్ లో ఆస్ట్రానమీ అంటాం. చాలా ఇంపార్టెంట్ సార్, ఆస్ట్రానమీ. సో ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత భూమి యొక్క నిర్మాణం గురించి, అలాగే భూమిలో దొరికేటువంటి ఖనిజాల గురించి, భూమి యొక్క చరిత్ర గురించి మాట్లాడితే దాన్ని భూ విజ్ఞాన శాస్త్రం అంటాం. భూ విజ్ఞాన శాస్త్రం. భూమి యొక్క నిర్మాణం, భూమి ఎప్పుడు పుట్టింది, దాని చరిత్ర ఏంది, భూమి లోపల ఎన్ని పొరలు ఉంటాయి, ఇట్లాంటి వాటి గురించి డిస్కస్ చేస్తే దాన్ని భూ విజ్ఞాన శాస్త్రం అంటాం. ఆ సైన్స్ శాఖని మనం ఇంగ్లీష్ లో జియాలజీ అంటాం. మరి తర్వాత వ్యవసాయ శాస్త్రం అంటే పంటల యొక్క ఉత్పత్తి గురించి. వ్యవసాయ శాస్త్రం అంటే పంటల గురించి, కొత్త వంగడాల గురించి, కొత్త విత్తనాల గురించి, పంటల యొక్క యాజమాన్య పద్ధతుల గురించి, అటువంటి వాటి గురించి మాట్లాడితే దాన్ని వ్యవసాయ శాస్త్రం అంటాం. మరి వ్యవసాయ శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో ఆగ్రోనమీ అంటాం. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కదా, ఇంకా ఆగ్రోనమీ అంటాం. మరి అలాగే
ఆ జీవుల యొక్క శరీర నిర్మాణం, అంటే జీవుల యొక్క అంతర్గత శరీర నిర్మాణం ఎలా ఉంది, ఆ కండరాలు లేదంటే కణజాలాలు ఎలా ఉన్నాయి, ఎముకలు ఎలా ఉన్నాయి, రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంది, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేస్తే దాన్ని శరీర ధర్మశాస్త్రము అంటాం. శరీర ధర్మశాస్త్రం. సో మరి దీని శరీర ధర్మశాస్త్రాన్ని మనం ఇంగ్లీష్ లో ఫిజియాలజీ అంటాం. ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే నెక్స్ట్ ది మానవ శాస్త్రం. మానవ శాస్త్రం. మానవ శాస్త్రం అంటే ఏం లేదు, ప్రాచీన మానవుడి గురించి, ప్రాచీన మానవుడి దగ్గర నుంచి ఆది మానవుడి దగ్గర వరకు మానవుడి యొక్క జీవన విధానాలన్నీ స్టడీ చేయడమే మానవ శాస్త్రం అంటాం. మరి ఈ మానవ శాస్త్రాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామయ్యా అంటే ఆంథ్రోపాలజీ అంటాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంథ్రోపాలజీ అంటాం. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సూక్ష్మ జీవ శాస్త్రం అంటే మైక్రోబయాలజీ. సూక్ష్మ జీవ శాస్త్రం అంటే మైక్రోబయాలజీ. ఇంకా దీని పేరులోనే ఉంది, సూక్ష్మ జీవుల గురించి స్టడీ చేసేటువంటి సైన్స్ శాఖని మనం మైక్రోబయాలజీ అంటాం. మరి నెక్స్ట్ జీవ సాంకేతిక శాస్త్రం 11. జీవ సాంకేతిక శాస్త్రం. జీవ సాంకేతిక శాస్త్రాన్ని మనం బయోటెక్నాలజీ అంటాం. బయోటెక్నాలజీ. సో జీవ సాంకేతిక శాస్త్రంలో మనం వివిధ రకాలైనటువంటి జన్యువుల గురించి, జెనెటిక్స్ జన్యువుల గురించి, అలాగే నూతన వంగడాల గురించి, అంటే కొత్త వంగడాల గురించి, మందుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర శాఖను ఏమంటాం అంటే జీవ సాంకేతిక శాస్త్రం అంటాం. ఇప్పుడు కరోనా వైరస్ కి మెడిసిన్స్ కనుక్కుంటున్నారు. ఆ కనుక్కునే వాళ్ళు ఎవరయ్యా అంటే బయోటెక్నాలజిస్ట్లే. ఆ సైన్స్ శాఖను ఏమంటాం అంటే బయోటెక్నాలజీ అంటాం. అంటే మందుల ఉత్పత్తి, నూతన వంగడాలు, మరి అలాగే జన్యువుల గురించి డిస్కస్ చేసేటువంటి శాస్త్రాన్ని మనము జీవ సాంకేతిక శాస్త్రం లేదా బయోటెక్నాలజీ అంటాము. మరి కీటకాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కీటక శాస్త్రం అంటాం. కీటక శాస్త్రం. ఈ కీటక శాస్త్రాన్ని మనము ఎంటమాలజీ అంటాం. ఎంటమాలజీ. ఎంటమాలజీ అంటే కీటక శాస్త్రం. కీటకాల గురించి, ఆ కీటకాల కాళ్ళు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఏ ప్రాంతంలో నివసిస్తాయి, అవి ఏ జాతికి చెందినవి, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసేటువంటి సైన్స్ శాఖని మనము కీటక శాస్త్రము లేదా ఎంటమాలజీ అంటాం. మరి అలాగే పక్షుల యొక్క వలసల గురించి అధ్యయనం చేసేటువంటి దాన్ని పక్షుల శాస్త్రం లేదా పక్షుల అధ్యయనం అంటాం. పక్షుల శాస్త్రం లేదా పక్షుల అధ్యయనం అంటాము. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో ఆర్నిథాలజీ అంటాం. ఆర్నిథాలజీ అంటే పక్షుల అధ్యయన శాస్త్రము అని అర్థం. మరి తర్వాత వచ్చేసి సైకాలజీ. మనకు బాగా పరిచయం ఉన్న శాస్త్రం ఇది. సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనం సైకాలజీ అంటాం. మరి సైకాలజీలో దేని గురించి చదువుతామయ్యా అంటే మానవుడి యొక్క ప్రవర్తనను గురించి చదువుతాం. మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు, వివిధ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడు, అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి వాటి గురించి మనము డిస్కస్ చేస్తాము మనోవిజ్ఞాన శాస్త్రం లేదా సైకాలజీలో. మరి అలాగే 15 భూకంప శాస్త్రం. దీన్ని మనము సిస్మాలజీ అంటాం. సిస్మాలజీ. సో భూకంపాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సిస్మాలజీ అంటాము. మరి వర్గీకరణ శాస్త్రం. వర్గీకరణ శాస్త్రాన్ని మనము టాక్సానమీ అంటాం. టాక్సానమీ. సో వర్గీకరణ శాస్త్రం అంటే ఇప్పుడు భూమి మీద రకరకాలైనటువంటి జీవులు, కొన్ని కోట్ల జీవజాతులు ఉన్నాయి. వాటన్నిటిని మనం స్టడీ చేయాలంటే వాటిని వర్గీకరించాలి ఫస్ట్. సో మొక్కల్ని అయితే మనము, ఇప్పుడు జంతువులను అయితే అక్సేరుకాలు, సక్సేరుకాలు, మళ్ళీ తర్వాత ఈ అనిలిడా, ఆర్థోఫ్రోడా, ఈకైనోడర్మేటా, మొలస్కా ఇట్లా డివైడ్ చేసాం కదా. ఆ విధంగా వర్గీకరించేటువంటి శాస్త్రాన్ని, వర్గీకరణకు సంబంధించినటువంటి సైన్స్ శాఖని మనము టాక్సానమీ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత శిలాజ శాస్త్రం 17.
శిలాజ శాస్త్రం. శిలాజం అంటే చనిపోయిన జీవుల యొక్క అవశేషాలు. మరి చనిపోయిన జీవుల యొక్క అవశేషాల గురించి అధ్యయనం చేసేదాన్ని శిలాజ శాస్త్రం అంటాం. మరి దీన్ని ఇంగ్లీష్ లో ప్యాలంటాలజీ అంటాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యాలంటాలజీ అంటాం. ప్యాలంటాలజీ అంటే శిలాజ శాస్త్రము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రము అంటే ఇంకేం లేదు, ఆవరణ వ్యవస్థ గురించి, రకరకాల ఆవరణ వ్యవస్థల గురించి స్టడీ చేసేదాన్ని ఆవరణ వ్యవస్థ అంటాం. దీన్ని ఇకాలజీ అంటాం. ఎకాలజీ అంటాం. ఎకాలజీ. మరి తర్వాత 13వ శాఖను చూస్తే 19వ చూస్తే రోగ నిర్ధారణ శాస్త్రం. ఏదైనా ఒక అనారోగ్యం కలిగి హాస్పిటల్కి వెళ్తే మనకి ఏ రోగం వచ్చింది తెలుసుకోవాలంటే ముందు కొన్ని టెస్టులు చేస్తారు. ఆ విధంగా టెస్టులు చేసేటువంటిది ఈ శాస్త్ర శాఖ కిందికి వస్తుంది, రోగ నిర్ధారణ శాస్త్రం. దీన్ని ఏమంటామంటే మనము ప్యాథాలజీ అంటాం. ప్యాథాలజీ. అవి మొక్కల వ్యాధులు కావచ్చు, జంతువుల మనుషుల వ్యాధులు కావచ్చు. మరి తర్వాత వాతావరణం గురించి సమాచారం ఇచ్చేటువంటి సైన్స్ శాఖని వాతావరణ అధ్యయనం లేదా వాతావరణ శాస్త్రం అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో మనము మెట్రాలజీ అంటాం. మెట్రాలజీ. మరి 21 చూస్తే కొత్త కొత్త జన్యువుల గురించి డిస్కస్ చేసేటువంటి శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో జెనెటిక్స్ అంటాం. జెనెటిక్స్. మరి నెక్స్ట్ మానవుడి చరిత్రని మొత్తం, ఈ భూమి అంతా ఏ విధంగా ఫస్ట్ నుంచి విశ్వం ఎలా పుట్టింది, మరి భూమి ఎలాగా డెవలప్ అయింది, ఇలాంటి వాటి గురించి, అంటే ఏ విధంగా పరిణామం చెందింది అనేటువంటి వాటి గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని పరిణామ శాస్త్రము. దీన్ని మనం ఎవల్యూషన్ అంటాం. ఎవల్యూషన్, పరిణామ శాస్త్రం అంటాం. దీన్ని ఎవల్యూషన్ అంటాము. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర శాఖలు. ఒకసారి బ్యాకప్ చేస్తాను సార్ అంతా. సో 8వ తరగతి ఎంఎస్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, దీంట్లో మనము సైన్స్ పరిచయం గురించి, శాస్త్రీయ పద్ధతి గురించి, ప్రక్రియ నైపుణ్యాల గురించి, ప్రయోగశాల భద్రత గురించి, సైన్స్ శాఖల గురించి డిస్కస్ చేస్తాము. సో విజ్ఞాన శాస్త్రం అనే పదము, విజ్ఞాన శాస్త్రం అంటే లేదా సైన్స్ అంటాం దాన్ని, ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ జ్ఞానాన్ని పొందడమే మనం విజ్ఞాన శాస్త్రము అంటాము. మరి విజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో సైన్స్ అంటాము. ఈ సైన్స్ అనే పదము సెన్సియా అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి రావడం జరిగింది. సో సైన్సియా అనేది లాటినా, గ్రీకా అట్లా అడుగుతారు. ఖచ్చితంగా సెన్సియా అనేది లాటిన్ భాష పదమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సెన్సియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. తర్వాత కొంతమంది స్పెషలిస్టుల గురించి మాట్లాడడం జరిగింది. పర్యావరణము, ఆవరణ వ్యవస్థ మీద పరిశోధన చేసే వారిని ఎకాలజిస్ట్ అంటాము. శిలాజాలు, ఖనిజాల గురించి పరిశోధన చేసేటువంటి వారిని జియాలజిస్ట్ అంటాము. గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాల మీద పరిశోధన చేసే వారిని ఆస్ట్రోఫిజిసియస్ట్ అంటాము. వర్షాలు, మేఘాల మీద పరిశోధన చేసేటువంటి అతన్ని క్లైమటాలజిస్ట్ అంటాము. మరి అలాగే రసాయన చర్యల వేగాలు, వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యలు ఎలా జరుగుతాయి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసే అతన్ని కెమిస్ట్ అంటాము. తర్వాత వృత్తాకార చలనంలో ఉన్న వస్తువుల వేగాల గురించి అధ్యయనం చేసేటువంటి అతన్ని న్యూక్లియర్ ఫిజిసియస్ట్ అంటాము. తర్వాత వాతావరణంలో ప్రకృతిలో ఉన్నటువంటి ఉద్దీపనలు, ప్రతిస్పందనల గురించి అధ్యయనం చేసేటువంటి అతన్ని బయాలజిస్ట్ అంటాము. మరి విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు, అవన్నీ కూడా అస్థిరంగా ఉంటాయి. ఆ విధంగా ఆ కోణంలో చెప్పబడుతూ సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారని చెప్పి కార్ల్ పాపర్ చెప్పడం జరిగింది. మరి నేను ప్రతి సంవత్సరము గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటానని చెప్పింది ఎవరై అంటే ఐన్స్టీన్ గారు. తర్వాత శాస్త్రీయ పద్ధతి గురించి మనం చూస్తే శాస్త్రీయ పద్ధతిలో 5 సోపానాలు ఉంటాయి. ఒకటి పరిశీలన ప్రశ్నలు, పరికల్పన తయారు చేయడం, ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగ నిర్వహణ, ఫలితాలు నిర్ధారణ. వీటన్నిటిని మనము పాపా ఫ్రా ఫ్రా పా, పాపా ఫ్రా ఫ్రా పా. పా అంటే పరిశీలన, పరికల్పన చేయడం, ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగ నిర్వహణ, ఫలితాల నిర్ధారణలు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఆలోచన సరళి. ఒక పని చేసేటప్పుడు మన ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుందో దాన్నే ప్రక్రియ నైపుణ్యం అంటాం. చాలా ప్రక్రియ నైపుణ్యాలు ఉన్నప్పటికీ మన టెక్స్ట్ బుక్ లో ఒక 13 ప్రక్రియ నైపుణ్యాల గురించి మాట్లాడారు. పరిశీలించడం, పోల్చడం, వర్గీకరించడం, కొలవడం,
సేకరించడం, నమోదు చేయడం, ప్రదర్శించడం, ఊహించడం, నమూనా వినియోగించడం, నిర్ధారించడం, పరికల్పన చేయడం, ప్రణాళిక, చరరాశులను నియంత్రించడం. తర్వాత సైన్స్ యొక్క భద్రత, ప్రయోగశాలలో భద్రత చూస్తే ముందుగా ఉద్దేశం, అంటే మనం ఎందుకు ప్రయోగశాలకు వెళ్తున్నాం, ఆ ఉద్దేశం నెరవేరాలి, శుభ్రంగా ఉండాలి, దేన్ని రుచి చూడకూడదు, అడగకుండా ఉపాధ్యాయుని అడగకుండా విద్యార్థులు దేన్ని కత్తిరించకూడదు, బయటపడేయకూడదు, అలాగే విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర శాఖలు చూస్తే భౌతిక శాస్త్రం అంటే దాన్ని ఫిజిక్స్ అంటాము, చలనం గురించి, కాలం గురించి డిస్కస్ చేస్తుంది. రసాయన శాస్త్రాన్ని మనం కెమిస్ట్రీ అంటాం. మరి రసాయన శాస్త్రం వివిధ రకాల రసాయన చర్యల గురించి డిస్కస్ చేస్తుంది. వృక్ష శాస్త్రం అంటే బాటనీ, వివిధ రకాలైనటువంటి మొక్కల గురించి డిస్కస్ చేసేటువంటి సైన్స్ శాఖ అది. జంతు శాస్త్రం అంటే జువాలజీ, వివిధ రకాల జంతువుల గురించి అధ్యయనం చేస్తుంది. ఖగోళ శాస్త్రాన్ని మనం ఆస్ట్రానమీ అంటాం, అంటే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు వీటి గురించి డిస్కస్ చేసేటువంటి దాన్ని ఖగోళ శాస్త్రం అంటాం. మరి భూ విజ్ఞాన శాస్త్రం అంటే భూమి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, భూమి పొరలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని భూ విజ్ఞాన శాస్త్రం అంటాం, దాన్ని జియాలజీ అంటాం ఇంగ్లీష్ లో. మరి వ్యవసాయ శాస్త్రం అంటే పంటల ఉత్పత్తి గురించి, పంటల్ని ఎలా మేనేజ్ చేయాలనేటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తుంది వ్యవసాయ శాస్త్రం, దాన్ని ఆగ్రానమీ అంటాం ఇంగ్లీష్ లో, చాలా ఇంపార్టెంట్. శరీర ధర్మశాస్త్రం అంటే జీవుల యొక్క శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అని తెలియజేసేటువంటి సైన్స్ శాఖని శరీర ధర్మశాస్త్రం అంటాం, దాన్ని ఇంగ్లీష్ లో మనం ఫిజియాలజీ అంటాం. తర్వాత ప్రాచీన కాలంలో మానవుడి నుంచి ఇప్పటి వరకు మానవుడి యొక్క స్థితిగతుల్ని, మానవుడి యొక్క జీవన విధానాల్ని స్టడీ చేసేటువంటి సైన్స్ శాఖని మనం మానవ శాస్త్రం అంటాం, దాన్ని మనం ఆంథ్రోపాలజీ అంటాం ఇంగ్లీష్ లో. మరి అలాగే సూక్ష్మజీవ శాస్త్రం అంటే సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసేటువంటిది, దాన్ని మైక్రోబయాలజీ అంటాం. మరి జీవ సాంకేతిక శాస్త్రం అంటే మందుల ఉత్పత్తి, కొత్త జన్యువుల్ని తయారు చేయడము, లేదంటే జన్యువుల గురించి డిస్కస్ చేయడము, నూతన వంగడాలు తయారు చేయడం, ఇలాంటి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవ సాంకేతిక శాస్త్రము, దాన్ని బయోటెక్నాలజీ అంటాం. మరి కీటకాల గురించి స్టడీ చేసేదాన్ని ఎంటమాలజీ అంటాం. పక్షుల గురించి స్టడీ చేసేదాన్ని ఆర్నిథాలజీ అంటాం. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ. భూకంపాల గురించి చదివే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటాం. వివిధ రకాల జంతువులు, మొక్కల్ని వర్గీకరించేటువంటి శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం అంటాం, దాన్ని ఇంగ్లీష్ లో మనం టాక్సానమీ అంటాం. మరి భూమిలో చనిపోయిన జీవుల యొక్క అవశేషాల గురించి అవశేషాలని మనం శిలాజాలు అంటాం. ఆ విధంగా శిలాజాలం గురించి స్టడీ చేసే దాన్ని శిలాజాల శాస్త్రము, ఇంగ్లీష్ లో ప్యాలంటాలజీ అంటాం. మరి ప్రకృతిలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు అంటే జలావరణ వ్యవస్థ, భౌమ ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, వీటి గురించి డిస్కస్ చేసేదాన్ని ఆవరణ వ్యవస్థ లేదా ఎకాలజీ అంటాం. మరి నెక్స్ట్ మొక్కలకి లేదా జంతువులకు వచ్చేటువంటి వ్యాధులని నిర్ధారించడానికి ఉపయోగపడే సైన్స్ శాఖని మనము రోగ నిర్ధారణ శాస్త్రం అంటాం, దాన్ని పాథాలజీ అంటాం. మరి వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెట్రాలజీ అంటాం. జన్యువుల గురించి అధ్యయనం చేసేదాన్ని జన్యు శాస్త్రం అంటాం, ఇంగ్లీష్ లో జెనెటిక్స్ అంటాం. మరి పరిణామ క్రమం గురించి అధ్యయనం చేసేటువంటి దాన్ని, జీవుల యొక్క పరిణామ క్రమం గురించి అధ్యయనం చేసేదాన్ని పరిణామ శాస్త్రం లేదా ఎవల్యూషన్ అంటాము. ఇది విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి పాఠంలో ఉన్న ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ.